హాయ్ అండి, వెల్కమ్ టు చింటూ లూసీ ఛానల్. బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నా. అవి అయితే పుట్టగొడుగులు, కానీ పెరక్కచ్చినవి కాదు, కొనక్కచ్చినవి. 50 రూపాయలంట ఫ్రెండ్స్ పుట్టగొడుగులు. అవి కూర చేయమన్నాడు. అవి ముందు ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఉడకబెట్టి ఉంచేసినాను. తర్వాత ఇప్పుడు బాండలు పెట్టి నూనె వేసి ఆ నూనెలో ఎర్రగడ్డలు, 2 పచ్చిమిర్చి, కొంచెం చెక్క లవంగ అంట మసాలా దినుసులు అయితే వేసాను. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం వేగిన తర్వాత అవి కొంచెం మగ్గనిచ్చి టమాటాలు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమాటా వేయాలి. తర్వాత అయినా వేసుకోవచ్చు, ముందైనా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? పుట్టగొడుగులు కూర చెయ్యి, పుట్టగొడుగులు కూర చెయ్యి అంటున్నాడు. టమాటా అయితే బాగా మెత్తగా మగ్గాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగా మంచి టేస్ట్ అనిపిస్తుంది. అయినా అంత రుచి అనిపించవు. మేము పల్లెలో మాకు ఉరుములు మెరుపులు వచ్చినాయనుకో, ఒక్కమైన మా ఇంటి వెనకాల దెబ్బలోనే ఇంతంత గొడుగులు లేసేటివి. నిజం ఫ్రెండ్స్. చూడండి మబ్బు మాకు కిచెన్లో, ఏమనుకోకండి, ఓపికే చూడండి. అది తీస్తా ఫోన్ అట్టు కింద పెట్టేసిన, అందుకు కొంచెం మబ్బు కనిపించింది, ఏమనుకోకండి. అయినా కిచెన్లో లైటింగ్ తక్కువ, మబ్బు. అది ఫ్రెండ్స్. అవి అయితే బాగా మగ్గిన తర్వాత దాంట్లో వేయాల్సినటువన్నీ ఉప్పు, పసుపు, మరి మిరప్పొడి, ధనియాల పొడి, మనము కర్రీస్కి ఏమేమి వేసుకుంటామో అవన్నీ అయితే వేసేసిన. ఇప్పుడు ఇంకా చాలా బాగా మగ్గాలి. కొంచెం వేసిన తర్వాత కూడా కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళా కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ కొంచెం 1 గ్లాసు వాటర్ వేయాలి. అది ఫ్రెండ్స్. మా ఇంట్లో రోజు చికెన్, మటన్, చేపల, పుట్టగోగుల, ఒట్టి చేపల, ఏదో ఒకటి కర్రీ ఫ్రెండ్స్. కానీ మీకు చూపించే ఓపిక లేదు, నాకు వీడియో చూసే ఓపిక లేదు. ఏమి ఓపిక లేక కాదు, క్లియర్గా కనిపించదు, బేజారు అనిపిస్తుంది తినే కూడా. నాకు తీసేవాళ్ళు ఎవరులే. ఇంకా ఎవరన్నా ఉంటే మా కోడలందు తీస్తానంటే నాకు మాట్లాడేకి సిగ్గు. మనుషులు ఉంటే మాటలే రావు. అది ఫ్రెండ్స్. చూడండి ఎంత మబ్బో కిచెన్లో. కర్రీ అయితే ఇప్పుడు తగినంత ఉప్పు వేసి దాంట్లో అన్ని మసాలాలన్నీ వేసుకొని కొంచెము దాంట్లోనే మటన్ మసాలా కూడా వేసిన, ఎందుకంటే కొంచెం స్మెల్ కోసము. ఇది ఉడికిన తర్వాత కొంచెంసేపు మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే కొంచెం ఉడుకు పట్టాలి. ఉప్పు కారం అన్నీ చూసేసి కొంచెం కొత్తిమీర చల్లేసి ఉడకబెట్టాలి. తర్వాత అయినా చల్లుకోవచ్చు కొత్తిమీర, బాగుంటుంది. ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, గొడుగులన్నీ ఎలా పైకి వచ్చాయో. సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. పుట్టగొడుగుల కూర సేమ్ మన చికెన్ ఉన్నట్టు ఉంటుంది, కానీ టౌన్లో పండించేటివి కదా, అంత టేస్ట్ అనిపించాల నాకైతే. మేము పల్లెల్లో చేసుకొని తిన్నోళ్ళం కదా. గొడుగులు పెరక్కచ్చి పుట్టగొడుగులు కూర చేస్తే జాబ్ ఉన్నట్టు ఉంటుంది. కొంచెం తింటా అంటే కూడా బంకడగా జుర్రుకోవాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. కానీ ఇది అంత టేస్ట్ అనిపించాల. నచ్చితే లైక్ చేయండి.